మనం ఫాలో అయ్యేది వేదిక్ ఆస్ట్రాలజీ. రైట్. అయితే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఏరీస్, టారస్, లియో, వర్గ్ ఇలా ఉన్నాయి కదా. అందులో మనం పుట్టిన డేట్ని బట్టి అక్కడ వస్తుంది. అది వేరు, ఇది వేరుగా ఉంటుంది. అయితే ఏది చూడాలి అసలు? అది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలి. ఎందుకంటే నాది చూసుకోవాలంటే నాకే కన్ఫ్యూజన్. నా దాని ప్రకారం తెలుగులో ఒకటి ఉంటుంది, అదే వెస్ట్రన్ ఆస్ట్రాలజీకి వచ్చేస్తే ఇంకోటి ఉంటుంది. మరి ఏది ఫాలో అవ్వాలంటారు, ఏది యాక్యురేట్ అంటారు? ఇది చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ అండి. ఫలానా డేట్, సే ఫర్ ఎగ్జాంపుల్ January 15th to February 15th ఉన్న వాళ్ళు మకర రాశిలోకి వస్తారు. సో అలా చూసుకునే వాళ్ళు అనమాట. సో దీన్ని యాక్చువల్గా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఎలా బేస్ అవుతుంది అంటే సన్ ట్రాన్సిట్ ని బట్టి ఉంటుంది. అంటే సూర్యుడు ప్రతి రాశిలోకి 1 month ఉంటారనమాట ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు. సో 12 months 12 రాశిస్ కంప్లీట్ అయిపోతుంది. ఒక రెవల్యూషన్ లాగా అయిపోతుంది. ఎర్త్ కంప్లీట్ అవుతుంది కదా, 1 రెవల్యూషన్ 365 days. సో సన్ కూడా మనకి ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క రాశిలో ఉంటారనమాట. సన్ మనకి జన్మ జాతకంలో మన సోల్ ని సిగ్నిఫై చేస్తుంది. సో వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ ఏం చేశారంటే సన్ మనది వేదిక వచ్చేసరికి చాలా కాంప్లెక్స్ ఉంటుంది. సన్ ని వీళ్ళు బేస్ చేసుకొని ట్రాపికల్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని చెప్పి సన్ కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చేసారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రుడిని బేస్ గా తీసుకుంటాం. చంద్రుడిని ఎందుకు బేస్ గా తీసుకుంటాం అంటే చంద్రుడు ఎవ్రీ 2.5 days కి ఒక రాశి ట్రాన్సిట్ అవుతాడు. ఫాస్టెస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. 9 గ్రహాలలో చంద్రుడు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాడు. బ్యాక్గ్రౌండ్ లో నక్షత్రాస్ ఉంటాయి. మళ్ళీ మనకి ఇప్పుడు వెస్టర్న్ ఆస్ట్రాలజీకి వచ్చేసరికి నక్షత్రాస్ కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయరు. అందుకే మనము డేట్ ఆఫ్ బర్త్ అడిగేటప్పుడు ఎవరికైనా జన్మ జాతకం చెప్పాలి వేదిక్ సిస్టమ్ ప్రకారం అడిగితే గనక డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలి, టైం కంపల్సరీ ఉండాలి, అండ్ ప్లేస్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్లేస్ ని మనం ఎందుకు తీసుకుంటామంటే జాగ్రఫికల్ లొకేషన్ కి లాంగిట్యూడ్స్ మారిపోతాయి. ఆ లాంగిట్యూడ్స్ మారిపోయినప్పుడు ఆ ప్లానెట్స్ యొక్క డిగ్రీస్ కూడా మారిపోతాయి. సో డిగ్రికల్ ప్రెడిక్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకు అక్యురసీ రాదు. సో అందుకనే మనము ఖచ్చితంగా చంద్రుడిని ఆధారంగా తీసుకొని ఆ పుట్టిన రోజు, టైమ్, డేట్ అది ఫాలో అవ్వాలి. కానీ అది 50% కూడా కాదు, కొన్నిసార్లు 20% కూడా మ్యాచ్ అవ్వదు. మేబీ ఆ పర్సన్ కన్యా రాశి కొద్దిగా క్రిటికల్ రాశి అని మనం చెప్తూ ఉంటాం అనమాట. క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటారు కన్యా రాశి వాళ్ళు. సన్ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే కొద్దిగా ప్రాక్టికాలిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా అథారిటేటివ్గా క్రిటిసిజం చేస్తూ నేచర్ కనిపిస్తుంది. కానీ ఆ పర్సన్ పుట్టినరోజు మేబీ చంద్రుడు వృషభ రాశిలో ఉంటే వృషభ రాశి క్వాలిటీస్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి ఆ పర్సన్కి. ఓకే. మళ్ళీ ఆ పుట్టిన టైంకి ఏ లగ్నం అయ్యింది ఆ లగ్నం కూడా చూసుకోవాలి. ఎందుకంటే లగ్నం మన పర్సనాలిటీని డిటర్మైన్ చేస్తుంది, మన బిహేవియర్ ప్యాటర్న్స్ని డిటర్మైన్ చేస్తుంది. సూక్ష్మం లెవెల్లోకి వెళ్ళి ప్రెడిక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం వేదిక్ సిస్టమ్ చంద్రుడిని బేస్ చేసుకొని తీసుకోవాలి. చాలా నుంచి ఉన్న డౌట్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ.